హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు హనీజీఎస్ అకాడమీ డైలీ కరెంట్ అఫైర్స్ విత్ జిఎస్ లింక్. ముఖ్యంగా గ్రూప్ 2 సిలబస్లో పేర్కొన్న అంశాల మీద ఎక్కువ ఫోకస్ చేస్తూనే ఇతర కరెంట్ అఫైర్స్ కూడా కవర్ చేయడం జరుగుతుంది. లక్షపేటలో మొన్న గాలివాన వచ్చింది. సో 3 days కరెంటే లేదు. అండ్ ఒక 4 members రైతులు అన్ఫార్చునేట్ చనిపోయారు. సో మనకి వైఫై కూడా గత 3 days నుంచి వాళ్ళు వర్క్ చేస్తున్నారు. చాలా వైర్లు తెగిపోయి ఉన్నాయి. సో లింక్ చేసేందుకు సమయం పడుతుందని చెప్పడం జరిగింది. కాబట్టి మనకి బోర్డు మీద క్లాస్ చేసే అవకాశం లేదు. సో వైఫై లేకుంటే ఒక క్లాస్ అనేది మొబైల్లో చేసినప్పటికీ దాదాపుగా 16 GB అంతా పడుతుంది. 16 GBని మనం వైఫై లేకుండా అప్లోడ్ చేయలేం. కాబట్టి ఈ యాప్లో క్లాస్ చేస్తే 1 GB లోపు అయిపోతుంది. సో ట్రై టు అండర్స్టాండ్. 3 daysలో కరెంట్ లేకపోవడము, వాటర్ లేకపోవడం అనేది సో సహజ వనరుల యొక్క అవసరము అనేది ప్రాముఖ్యత అనేది మరొకసారి దాదాపుగా స్టేట్ మొత్తము వర్షం రాకపోయినా లక్షపేటలో అయితే తీవ్రంగా రావడం జరిగింది. సో May 8 చూస్తే వరల్డ్ రెడ్ క్రాస్ డే అని చెప్పేసి పిలుస్తాం. ఇది అందరికీ తెలుసు, నాట్ మచ్ ఇంపార్టెంట్. May 8 వరల్డ్ తలసేమియా డే ఉంది కదా. మీకు సైన్స్ అండ్ టెక్నాలజీలో ఈ ఆరోగ్య రంగం అని చెప్పేసి సిలబస్లో ఉంది. గ్రూప్ 2 మెయిన్స్ లోపల ఏపీపీఎస్సి, టీజీపీఎస్సి కూడా మీకు జేఎస్ కిందకి పనికి వస్తుంది. ఈ తలసేమియా ఇంతకుముందు పీవైక్యూ అండి. ఇది వారసత్వంగా సంక్రమించే జన్యుపరమైన రక్త రుగ్మత అని చెప్పేసి పిలుస్తాం. సో పేరెంట్స్కి ఉంటే పిల్లలకి వచ్చేందుకు ఎక్కువ అవకాశం ఉంది. అయితే వాళ్ళని డయాగ్నోసిస్ చేసి అంటే నిర్ధారణ చేస్తే మనకి ఏమవుతుందంటే ముందుగా పసిగడితే సో నష్ట నివారణ చర్యలు తగ్గించుకోవచ్చు. నష్టం తప్పదు, బట్ ఆ జరిగే నష్టం అనేది కొంచెం తగ్గించుకోవచ్చు అని చెప్పేసి మనం థీమ్ తీసుకోవడం జరిగింది. అంటే హైడ్ అండ్ నో మోర్, ఇంకా ఎవరిని దాచవద్దు. ఫైండింగ్ ద అన్డయాగ్నోస్డ్, ఎవరైతే టెస్ట్ చేయలేదో వాళ్ళని టెస్ట్ చేయమని చెప్పేసి మనం థీమ్ తీసుకోవడం జరిగింది. సో May 8 వెరీ ఫేమస్ ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో. నెక్స్ట్ అండి, ఈ తమిళనాడు మంచి కమర్షియల్ మూవీ లాగానే ఉంది. సో విజయ్ సీఎం ఆల్మోస్ట్ ఈరోజు కాబోతున్నాడు. విజయ్ యొక్క సినిమాలు చూస్తే మీకు మోస్ట్లీ కమర్షియల్ సినిమాలే ఉంటాయి. నటనకి తక్కువ ఆస్కారం ఉంటుంది. చెప్పేది కమర్షియల్ యాంగిల్లో చూస్తే ఎక్కువ అవే ఉంటాయి. ఇప్పుడు సీఎం అయ్యే సందర్భం కూడా అదే విధంగా ఉంటుంది. నిమిషానికి మీకు మారిపోతుంది. సో తమిళనాడులో మీకు 234 ఉంటాయి. ఇన్ఫ్యాక్ట్ సగం చేస్తే 117 + 1 118 అని చెప్పేసి రావాలి. టీవీకే పార్టీకి 108 వచ్చినాయి. ఇన్ఫ్యాక్ట్ టెక్నికల్ చూస్తే ఇది 107. వై? బికాజ్ మన విజయ్ 2 చోట్ల గెలిచాడు కాబట్టి ఒక వ్యక్తిగా మనం ట్రీట్ చేస్తాం. సో 107 అంటే మిగతా 11 కోసము చాలా కష్టపడ్డాడు. ఇన్ఫ్యాక్ట్ కాంగ్రెస్ ఇతర పక్షాలు సపోర్ట్ చేసినాయి. ఆల్మోస్ట్ ఈరోజు ప్రమాణ స్వీకారం చేయవచ్చు. అయితే ఆ సీఎం కంటే ముందు ఈ కండిషన్స్ ఏవైతే ఉన్నాయో ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో వెరీ వెరీ ఫేమస్. ఏంటిదంటే గవర్నరు, ఈ పేరు మనం గుర్తుపెట్టుకోవాలండి, రాజేంద్ర అర్లీకర్ అని చెప్పేసి పిలుస్తాం. సో ఇతను ఏమంటాడు అంటే ప్రభుత్వ ఏర్పాటుకి నేను ఆహ్వానించాలి అంటే సుస్థిర ప్రభుత్వ ఏర్పాటు చేసే ఆ మ్యాజిక్ నెంబర్ ఏదైతే ఉందో, సో మెజార్టీ నెంబర్ ఏదైతే ఉందో అది విజయ్కి ఉన్నట్టుగా నాకు లేఖ రాసి ఇవ్వాలి. వాళ్ళందరినీ నా ఇంటికి తీసుకురావాల్సిన అవసరం లేదు, నేను కాఫీ ఇవ్వాల్సిన అవసరం లేదు, కానీ జస్ట్ నాకు ఒక లిస్టు, సో 118 members లిస్ట్ ఇవ్వాలని చెప్పేసి చెప్పడం జరిగింది. సో ఎందుకు ఈ అవసరం వచ్చిందండి? హంగ్ అసెంబ్లీ వచ్చింది. ఏంటి హంగ్ అసెంబ్లీ అంటే ఏ పార్టీకి స్పష్టమైన మెజార్టీ రాలేదు. ఇటువంటి పరిస్థితి వచ్చినప్పుడు గవర్నర్ యొక్క డిస్క్రిషనరీ పవర్ మేరకు ప్రభుత్వ ఏర్పాటుకి ఆహ్వానించవచ్చు అని చెప్పేసి మనకి. అయితే ఇది విచక్షణ అధికారం అంటే విచ్చలవిడి విచక్షణ కాదు, సమ్ లిమిట్స్, కాన్స్టిట్యూషనల్ లిమిట్స్ ఉంటాయి. రాజ్యాంగ పూర్వక విచక్షణ జ్ఞానం ఇది. విచక్షణ అంటే నీకు ఇష్టం వచ్చినట్టు చేయడం కాదు, రాజ్యాంగ పూర్వకంగా చేయాలని చెప్పేసి సుప్రీంకోర్టు చాలాసార్లు చెప్పింది. సో హంగ్ అసెంబ్లీ వచ్చినప్పుడు ఎవరిని పిలవాలని చెప్పేసి దెర్ ఈజ్ నో ఎనీ ప్రొవిజన్స్ ఇన్ అవర్ కాన్స్టిట్యూషన్. సో అట్లా రాజ్యాంగంలో రూల్స్ ఉన్నాయంటే లేవండి. మరి సర్కారీ కమిషన్ కొన్ని చెప్పింది, వాటిని కస్టమ్స్ ఒక సాంప్రదాయ మాదిరిగా మనం ఫాలో అవుతున్నాం. ఇవి చట్టంలో లేవు, ఇదే ఆర్డర్లో పిలవాలని చెప్పేసి లేదు, బట్ ఒక కస్టమ్స్, ఒక ట్రెడిషనల్ మనం ఫాలో అవుతున్నాం. అదేంటి అంటే ప్రీపోల్ అలయన్స్. హంగ్ అసెంబ్లీ వచ్చింది. సో ఏ పార్టీకి అనుకున్న మెజార్టీ రాలేదు,
హంగ్ అసెంబ్లీ వచ్చినప్పుడు ఫస్ట్ ప్రీ పోల్ అలయన్స్ అంటే ఎన్నికల కంటే ముందు ఏర్పడ్డ కూటమి అని చెప్పేసి ఉంటుంది కదా. సో ఇప్పుడు ఏ కూటమి లేదు ప్రజెంట్ అక్కడ. సో విజయ్ సింగిల్గానే పోయిండండి, ఎవరితోని పొత్తు పెట్టుకోలేదు, ఏ జాతీయ పార్టీ ప్రాంతీయ పార్టీతో పొత్తు పెట్టుకోలేదు. కష్టమైన నష్టమైన నేనే అనుభవిస్తా అని చెప్పేసి సింగిల్గా పోయాడు, విజయం సాధించాడు. సో రిస్క్ తీసుకున్నాడు అండ్ రివార్డ్ కూడా వచ్చింది. ప్రీపోల్ అలయన్స్ అని చెప్పేసి కూటమి లేదు. ఇంకా నెక్స్ట్ ఎవరు అంటే మనకి అతిపెద్ద పార్టీ టీవీకే పార్టీ 108 అని చెప్పేసి మన నెంబర్ చెప్తున్నప్పటికీ 107 అని చెప్పేసి చదువుకోవాలి. సో విజయ్ 2 చోట్ల గెలిచాడు, అది ఒకటిగా మనం ట్రీటీ ఇస్తాం, రాజీనామా చేయాల్సింది ఒకదానికి. సో ఇన్ఫ్యాక్ట్ అతిపెద్ద పార్టీ కాబట్టి టీవీకేనే పిలవాలి. సో ఇది కూడా ఇంట్రెస్ట్ చూపకుంటే అప్పుడు ఎన్నికల అనంతరం ఏర్పడ్డ కూటమి అంటే పోస్ట్ పోల్ అలయన్స్ అని చెప్పేసి పిలుస్తాం. ఆల్ జాయినింగ్ అండి, అన్నీ జాయినింగ్ అవుతాయి. సో ప్రజెంట్ మీకు టీవీకే పార్టీ తర్వాత సపోర్ట్ చేస్తున్నాయి కదా, అన్నీ జాయినింగ్ కాదు. ఇక్కడ ఎన్నికల అనంతరం ఏర్పడ్డ కూటమే కానీ బయటను సపోర్ట్ చేస్తాయి. ఇప్పుడు మీకు కాంగ్రెస్ సపోర్ట్ చేస్తుంది, కొంత ప్రభుత్వంలో చేరుతుంది, కొన్ని మంత్రి పదవులు తీసుకుంటారు. ఇన్ఫ్యాక్ట్ మన డిఎంకే పార్టీ మిత్రపక్షాలు కూడా సపోర్ట్ చేస్తున్నాయి, బట్ అవి ప్రభుత్వంలో చేరవట. జస్ట్ ఇన్ఫ్యాక్ట్ ఈ రాష్ట్రపతి పరిపాలన ఎందుకు, మళ్ళీ ఎలక్షన్స్ ఎందుకు, ఇన్ఫ్యాక్ట్ స్టేబుల్ గవర్నమెంట్ ఉంటే బాగుంటుందని చెప్పేసి వాళ్ళు బయట నుంచి సపోర్ట్ చేస్తున్నారు. అధికారం కోసం కాదు, ఒక సుస్థిరమైన అధికార ప్రభుత్వం ఏర్పాటు కావాలని చెప్పేసి వాళ్ళు డిఎంకేలోనే కొనసాగుతారు వాళ్ళు. ఇన్ఫ్యాక్ట్ ఇది మంచి నిర్ణయం, వాస్తవంగా వెల్కమ్ అని చెప్పేసి చెప్పవచ్చు మనం. సో ఇప్పుడు ప్రజెంట్ తమిళనాడులో ఇది ఏర్పడుతుంది, మనకి 4th ఏర్పడుతుందండి. సో నీ సబ్జెక్టు తెలుసు, నీకు దాన్ని బయట జరుగుతున్న పరిణామాలకి అప్లై చేసుకోవాలి. సరిగ్గా సబ్జెక్టు ప్రకారమే ఉందా లేదా అని చెప్పేసి చూసుకోవాలి. ఓకే అండి. సో ఫస్ట్ మనకి అయిపోయింది తమిళనాడు ఆల్మోస్ట్. సో శుభం కార్డు దాదాపు పడవచ్చు, బట్ ఎంతైనా 5 ఏళ్ల పాటు సో బలమైన మెజారిటీ లేకుంటే బలమైన నిర్ణయాలు తీసుకోలేము మనం, రాజీ పడాల్సిన అవసరం వస్తుంది. మన విజయ్ చూస్తే ఎన్నికల కంటే ముందు ప్రసంగం లోపల కాంప్రమైజ్ గురించి కొంచెం మనకి ప్రసంగం ఇచ్చాడు. సో అది కాంప్రమైజ్ కావాల్సిన అవసరం వస్తుందా అంటే చెప్పలేం మనం. నెక్స్ట్ అండి, ఎన్నికల్లో ఓటమి అనంతరము ముఖ్యమంత్రిగా కొనసాగవచ్చు అని చెప్పేసి ఇది ఎందుకు వచ్చింది ప్రశ్న అంటే, మళ్ళీ ఇది ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూ కాదు, జస్ట్ పార్టీ అభ్యర్థిగా ఒక ఐడియా ఉండాలి. పశ్చిమ బెంగాల్లో మమతా బెనర్జీ ఓడిపోయింది వాస్తవంగా ఎన్నికల్లో, అయినప్పటికీ సీఎంగా రాజీనామా చేస్తలేదు, నేను చేయని చెప్పేసి మొండికేసింది. సో జనరల్గా ఏం చేస్తారంటే ఎన్నికలు అయిపోతాయి కదా, సో ఆ పార్టీ కనుక మెజారిటీ రాకుంటే ఆ సీఎం రాజీనామా చేస్తారు జనరల్గా. నెక్స్ట్ ప్రభుత్వ ఏర్పాటుకి మంచి ఏంటిది ఒక పరిస్థితులు కల్పిస్తాడు అన్నట్టు. ఇప్పుడు పశ్చిమ బెంగాల్ సీఎం మమతా బెనర్జీ చేయని చెప్పేసి చెప్పింది. మరి చేయాలా అంటే రాజ్యాంగంలో స్పష్టంగా ఏమీ లేదండి, కానీ 164(1) ప్రకారము సీఎం అనేది అపాయింటెడ్ బై గవర్నర్ అని చెప్పేసి పిలుస్తాం. ఎవరిని పిలుస్తారు? గవర్నరు, స్పష్టమైన మెజారిటీ అని చెప్పేసి ఉండాలి. ఇంకోటి 164 సబ్ క్లాస్ 2 అని చెప్పేసి ఉంటుంది. ఇదేంటి అంటే సభా విశ్వాసం ఉన్నంత కాలం మాత్రం పదవిలో ఉండొచ్చు మనకి. ఇప్పుడు తృణమూల్ కాంగ్రెస్ పార్టీ సభా విశ్వాసం కోల్పోయింది, సో కాన్స్టిట్యూషనల్లీ మొరాలిటీ ప్రకారం రాజీనామా చేయాలి. సరే చేస్తలేదు, మరి ఏంటి, మరి రాజ్యాంగం లేదు కాబట్టి చేస్తలేదు. ఓకే, అంటే మోరల్ పరంగా చేయాల్సిందే, ప్రజా అభిప్రాయాన్ని గౌరవించాల్సిందే, చేస్తలేదు. ఏమవుతుందంటే కొత్త సీఎం ప్రమాణ స్వీకారం చేసిన వెంటనే సో ఇప్పుడున్న ముఖ్యమంత్రి స్వయంచాలకంగా ఆటోమేటిక్గా రద్దయిపోతుంది. ఇంకా చూస్తే నెక్స్ట్ డే ఏమైంది అంటే పశ్చిమ బెంగాల్ యొక్క గవర్నరు ఆర్ఎన్ రవి, సో తమిళనాడు ఇంతకుముందు పనిచేసిండు కదా, సో ఈయన ఎక్కడున్నా మనకి న్యూస్ అవుతారు కంపల్సరీ. ఇన్ఫ్యాక్ట్ పశ్చిమ బెంగాల్ ప్రభుత్వం ఏర్పడి 5 years అయిపోయింది కాబట్టి అసెంబ్లీ రద్దు చేసిండు. 5 years అయిపోతే రద్దు చేస్తాడు. దెర్ ఈజ్ నో నీడ్ టు క్యాబినెట్ అడ్వైస్. 5 years కాకముందు రద్దు చేయాలంటే క్యాబినెట్ అడ్వైస్ అవసరం ఉంటుంది. 5 years అయిపోయింది కాబట్టి సభ మొత్తం ముగిసింది, సో రద్దు అయిపోయింది. మూడో అంశం అండి, సుప్రీంకోర్టు ఇన్ఫ్యాక్ట్ నెంబర్ అనేది 37కు పెంచేందుకు క్యాబినెట్ ఆమోదించింది. పార్లమెంటు ఉభయ సభలు ఆమోదించాలి, రాష్ట్రపతి ఆమోదిస్తే అమల్లోకి వస్తుంది. అయితే ఇది దేన్ని సవరణ చేస్తుంది అంటే సుప్రీంకోర్టు నెంబర్ ఆఫ్ జడ్జెస్ 1956 అండి.
సో హిందూ పేపర్లో 1950 అని చెప్పేసి ఇచ్చినట్టుగా కనిపించింది మనకు. 1950 కాదు, ఇట్స్ ద ఒరిజినల్ యాక్ట్ 56 మనకి. ఇది రెగ్యులర్ పాలిటీ పుస్తకాల్లో 100% ఉండదండి ఇది. సో మన నోట్స్లో కూడా ఉండదు కాబట్టి మనం యాడ్ చేస్తాం. మళ్ళీ ఈ ఆన్లైన్ క్లాసులో ఉన్న వెసులుబాటు ఏంటి అంటే మీకు ఎప్పుడూ అప్డేట్స్ ఇవ్వడం జరుగుతుంది. సో 124 సబ్ క్లాస్ 1 ఏంటి అంటే సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా ఉంటాడు, 7 అదర్ జడ్జెస్. ఈ 7ని పార్లమెంట్ చట్టం చేసి మార్పులు చేయవచ్చు మనకి. 1950లో ఏమైంది, రాజ్యాంగం అమలులోకి వచ్చినప్పుడు 7+1 అని చెప్పేసి ఉండేది. నేను చెప్పేది న్యాయమూర్తుల సంఖ్య అంటే 7 అని చెప్పేసి చదువుకోండి, +1 అని చెప్పేసి CJI ఉంటాడు. 1956లో సో సుప్రీంకోర్టు నెంబర్ ఆఫ్ జడ్జెస్ యాక్ట్ అని చెప్పేసి చట్టం మనం చేసినాం, 1956లో చేసినాం. అప్పుడు 10 మంది అని చెప్పేసి ఉండే. ఇప్పుడు దీంట్లో మార్పు చేస్తున్నాం మనము. సో 10ని 13 చేసుకున్నాము, 17, 25, 30, 33 అని చెప్పేసి చివరిసారి మనకి మారింది. 33+1 ఐ నో వెరీ వెల్. నేను చెప్పేది న్యాయమూర్తి సంఖ్య గురించి మాత్రం మాట్లాడుతున్నా. ఇప్పుడు ఏంది, లోక్సభ ఆమోదించి రాజ్యసభ ఆమోదించి రాష్ట్రపతి సైన్ చేస్తే అయిపోయింది. ఇంకా 37+1 అని చెప్పేసి పిలుస్తాం. సో అది దేన్ని మారుస్తున్నారు అంటే 1956 చట్టము. మీకు ఎగ్జామ్ 1956 చట్టం అని చెప్పేసి ఇస్తే వచ్చు, 50 అని చెప్పేసి తప్పు, అది 56 అని చెప్పి చదువుకోవాలి. ఈ అసెంబ్లీ ఎలక్షన్స్ నేను నోట్స్ ఇక్కడ కంప్లీట్ కాలేదు మనకి. సీఎం కంప్లీట్ మీన్స్ ఇక అవి అప్డేట్స్ కాలే. ఇంకా మనకి సీఎంల పేర్లు అన్ని రాష్ట్రాలకు రాలేదు ఇంకా. సో వెస్ట్ బెంగాల్ 293 జరిగితే, సో బీజేపీ 206 అండి. ఇన్ఫ్యాక్ట్ సీఎం సువేంద్ అధికార్ అని చెప్పేసి వచ్చిండు. మహిళా డిప్యూటీ సీఎం ఎవరైనా వస్తే మనం డిస్కస్ చేద్దాం. మమతా బెనర్జీ ఓడిపోయింది భవానీపూర్ లోపల. కేరళ లోపల ఇంకా మనకు సీఎంస్ ఎవరని చెప్పేసి రాలేదు. సో 102 యూడీఎఫ్ పార్టీ అని చెప్పేసి. మొత్తం కూటమి అది. అందులో కాంగ్రెస్ వచ్చేసి 63 గెలుచుకుంది. అస్సాం 126 అండి. వాళ్ళు బీజేపీ 82. ఇంకా సీఎం ఎవరని చెప్పేసి మనకు అఫీషియల్గా రాలేదు. సరే పేర్లు పేపర్లో వస్తున్నాయంటే ప్రమాణ స్వీకారం చేయడం లాంటిది అయితే మనము డిస్కస్ చేస్తాం ఇక్కడ. పుదుచ్చేరి మోస్ట్లీ రంగస్వామి ఉండొచ్చు మరొకసారి కూడా. తమిళనాడు ఇంట్రెస్టింగ్, విజయ్ కాబోతున్నాడు, బట్ వెరీ ఇంట్రెస్టింగ్. స్టాలిన్ కోలత్తూరులో ఓటమి వెరీ ఫేమస్. విజయ్ వచ్చేసి పెరంబూర్లో తిరుచిరి ఈస్ట్లో గెలిచిండు. అది పెరంబూర్ తిరుచి ఈస్ట్ గుర్తుపెట్టుకోవాలంటే సినిమా నటుడు, ఇన్ఫ్యాక్ట్ ఫేమస్ ప్రజా అభిమానం ఉన్న నటుడు కాబట్టి ఎగ్జామ్లో వస్తే రావచ్చు. ఈ ఎగ్జామ్ మీద ఎవరన్నా ఇన్ఫ్యాక్ట్ ఫ్యాన్ అయి ఉండొచ్చు విజయ్కి, ప్రశ్న ఇస్తే రావచ్చు. రెండు కంపల్సరీ గుర్తుపెట్టుకోవాలి. నెక్స్ట్ ఎకనామీ అండి. ఇందులో FDI పాలసీ వెరీ ఫేమస్. ఈ చెరుకుకి FRP కూడా ప్రకటించింది. అవి రెండు మనకి వెరీ ఫేమస్ కరెంట్ అఫైర్స్ ఈ 3-4 డేస్లో. ఫస్ట్ మిషన్ ఫర్ కాటన్ ప్రొడక్టివిటీ అని చెప్పేసి ఒక స్కీమ్. ఇది 24-25 బడ్జెట్లో మనం డిస్కస్ చేసినాం స్కీమ్. ఇది ఇప్పుడు క్యాబినెట్ ఆమోదించింది. 5659 కోట్లు అని చెప్పేసి. ఏ మినిస్ట్రీ అంటే మినిస్ట్రీ ఆఫ్ టెక్స్టైల్స్, మినిస్ట్రీ ఆఫ్ అగ్రికల్చర్ రెండు కలిపి ఈ స్కీమ్ని పత్తి ఉత్పత్తి పెంచబోతుంది. సో మొత్తం 5 years 27 నుంచి 31 వరకు. ఫస్ట్ స్టేజ్లో పత్తి ఎక్కువ పండే 14 states 140 డిస్ట్రిక్ట్ లోపల అమలు చేస్తున్నాం. ఇది 26-27 నుంచి సో 2030-31 అండి. 27-28, 28-29, 29-30, 30-31 1, 2, 3, 4, 5 years. నెక్స్ట్ ఈ రీజనల్ రూరల్ బ్యాంకులు ఏవైతే ఉన్నాయో, ప్రాంతీయ గ్రామీణ బ్యాంకులు ఉన్నాయి కదా, సో ఇవి అంతకుముందు వెరీ ఫేమస్. మీకు RRBల విలీనం అని చెప్పేసి వ్యాస్ కమిటీ సిఫార్సు చేస్తే ప్రజెంటు 26 రాష్ట్రాలు ప్లస్ 2 UTs జమ్మూ కాశ్మీర్ అండ్ పుదుచ్చేరి అని చెప్పేసి మొత్తం 28 RRB మాత్రమే ఉన్నాయి ప్రజెంటు. ఈ RRB అన్నిటి కూడా సింగిల్ లోగో అని చెప్పేసి మనం డిస్కస్ చేసినాం ఇక్కడ ఎకనామీ ఫుల్ కోర్సులో. సో మీకు ఎకనామీ అనేది ఫుల్ కోర్సు అందుబాటులో ఉన్నదండి. గ్రూప్ 2 సిలబస్లో ఉన్న ప్రతి అంశాన్ని మెన్షన్ చేస్తూ ప్రతి పదాన్ని వదిలివేయకుండా మనం డిస్కస్ చేయడం జరిగింది. ఫుల్ ఎకనామీ ఇంకా సగం అంటూ ఏం లేదు, ఫుల్ కోర్స్ మీకు అందుబాటులో ఉంది. పాలిటీ కూడా ఫుల్ కోర్స్ అందుబాటులో ఉంది. ఈ మేలో మీకు హిస్టరీ కూడా ఫుల్ కోర్స్ అందుబాటులోకి వస్తుంది. 3-year ఫ్రేమ్వర్క్ అండి ఇది. వయబిలిటీ ప్లాన్ 2.0 ఫర్ RRB అని చెప్పేసి RRB యొక్క బలోపేతం కోసము వయబిలిటీ ప్లాన్ని మనకి ఆమోదించినాం మనం.
సో 3 years ఫ్రేమ్వర్క్ ఇది. ఎవరు డిపార్ట్మెంట్ ఫైనాన్షియల్ సర్వీసెస్ వాళ్ళు దీన్ని ఇంప్లిమెంట్ చేస్తారు. ఏంటి పర్పస్ అంటే ఆర్ఆర్బి యొక్క స్టెబిలిటీ కావచ్చు, లేకుంటే కాంపిటేటివ్నెస్ పెంచాలని చెప్పేసి లక్ష్యాలతోని ఈ వయబిలిటీ ప్లాన్ని మనం తీసుకొచ్చాం. వయబిలిటీ అంటే అర్థమైంది అంటే తెలుగు మీనింగ్ ఏంటి అంటే ఎవరైతే ఆర్థిక వ్యవస్థ లోపల అది డెవలప్ అయ్యేందుకు ఎక్కువ ఆస్కారం ఉంటుంది, బట్ ఫండింగ్ రాక డెవలప్ కాదు, అటువంటి దానికి ఫండింగ్ ఇవ్వడమే వయబిలిటీ ఫండింగ్ అని చెప్పేసి పిలుస్తాం మనం. అయితే ఈ వయబిలిటీ ప్లాన్లో ఏమున్నదంటే ఒకటి ఆర్థిక స్థిరత్వానికి హెల్ప్ చేస్తూనే పోటీతత్వం కూడా పెంచాలి వాళ్ళ మధ్యన. దానికోసం అని చెప్పేసి ఒక పర్యవేక్షణ కోసమని 30 పర్ఫార్మెన్స్ పారామీటర్స్ని ఎంపిక చేసిండ్రు. దాన్ని బట్టి వాళ్ళకి ర్యాంకింగ్ ఇస్తే ఇవ్వచ్చు మనకి 4 పిల్లర్స్ ఆధారంగా. 4 పిల్లర్స్ ఇది కరెంట్ అఫైర్స్ కదా, గుర్తుపెట్టుకోవాలంటే ఇది ఆర్ఆర్బి మనకి క్లాస్ అండి. ఆర్ఆర్బి క్లాస్ మనకి. ఆర్ఆర్బి అనేది యువర్ సిలబస్లో పార్ట్. 4 పిల్లర్స్ అనేది గుర్తుపెట్టుకోవాలి. ఎప్పుడు 6 months ఎగ్జామ్ ఉంటున్నా 1 year కాదు, 10 ఏళ్ళకి ఎగ్జామ్ ఉన్నా ఇది మీ సిలబస్లో భాగంగా ఉండిపోతుంది. సో గ్రోత్ అంటే 4 పిల్లర్స్ మనం చెప్పవచ్చు ఈజీగా. గ్రోత్, అసెట్స్ క్వాలిటీ అంటే నీ యొక్క ఆస్తుల యొక్క క్వాలిటీ, దానిలో ఎన్పిఏ ఉందా, Tier 1 క్యాపిటల్ ఉందా, Tier 2 క్యాపిటల్ ఉందా అని చెప్పేసి దాన్ని బట్టి మనం క్వాలిటీ డిసైడ్ చేస్తాం. సో అసెట్స్ క్వాలిటీ అని చెప్పేసి పిలుస్తాం. ఆపరేషనల్ ఎక్సలెన్స్ అంటే అది ప్రజెంట్ సక్రమంగా పనిచేస్తూ ఉండాలి. అండ్ ప్రాఫిటబిలిటీ లాభదాయకత్వం ఉండాలి. ఎంతైనా కమర్షియల్ బ్యాంకు, కోఆపరేటివ్ బ్యాంకు, ఏ బ్యాంక్ అయినా ప్రాఫిట్ కోసం పనిచేస్తుంది. జనరల్లీ కోఆపరేటివ్ బ్యాంక్ అనేది ప్రాఫిట్ కోసం పనిచేయదు టెక్నికల్గా మనము మాట్లాడితే, బట్ బ్యాంక్ యొక్క అంతిమ లక్ష్యం ప్రాఫిటే కదా. సో ఆర్ఆర్బి అనేది మీకు డిఫరెన్షియల్ బ్యాంక్ కిందకి వస్తుంది, కానీ ఇట్ ఈస్ కమర్షియల్ బ్యాంకు. అంతిమంగా లక్ష్యం ఏంటి, లాభదాయకత పెంచుకోవడం అంతే. ఇప్పుడు ఎవరైనా సరే మీరు ఒకటి వ్యాపారం స్టార్ట్ చేసిండండి, సంథింగ్ బిజినెస్ స్టార్ట్ చేసిండ్రు, బతకాలంటే తప్పదు కదా. నువ్వు మంచోని చెప్పేసి నీకు ఎవరైనా ఉత్పత్తులు ఫ్రీగా ఇస్తారా? ఇప్పుడు నువ్వు ఒక పని చేసినావు, ఒక ప్రోడక్ట్ నువ్వు అమ్ముకోవాలి, ఎందుకు ఫ్రీగా ఇస్తావు? అంతే కదా. సో ఈ 4 పిల్లర్స్కు కంపల్సరీ గుర్తుపెట్టుకోవాలి. ప్రాఫిటబిలిటీ ఉన్నా కూడా కొంతమంది అరే ప్రాంతీయ గ్రామీణ బ్యాంక్ కదా, గ్రామీణ ఉన్నది, ప్రాంతీయ ఉంది, లాభదాయకత 4 పిల్లర్లో ఉండకపోవచ్చు అని చెప్పేసి అనిపిస్తుంది. నో, అట్లా అనిపించవద్దు. ఇట్ ఈస్ కమర్షియల్ బ్యాంకు. ఆర్ఆర్బి అంటే ఇది కమర్షియల్ బ్యాంక్ అండి. కమర్షియల్ బ్యాంకులో మనం డిస్కస్ చేసిన బ్యాంకింగ్ టైప్స్లో కమర్షియల్ బ్యాంకులో మీకు యూనివర్సల్ బ్యాంక్ అని చెప్పేసి ఉంటుంది, డిఫరెన్షియేట్ బ్యాంక్ అని చెప్పేసి ఉంటుంది. అక్కడ పుస్తకంలో ఉన్నది ఇది. యూనివర్సల్ బ్యాంక్ అంటే జియోగ్రఫికల్ పరంగా బ్రాంచెస్ విషయంలో దెర్ ఈజ్ నో లిమిట్స్, డిపాజిట్ పరంగా దెర్ ఈజ్ నో లిమిట్స్, లోన్ పరంగా దెర్ ఈజ్ నో లిమిట్స్. డిఫరెన్షియేట్ బ్యాంక్ అంటే భౌగోళిక పరంగా కొంత వాళ్ళకు లిమిట్స్ ఉంటాయి. ఇప్పుడు రూరల్ బ్యాంక్ అనేది సెమీ అర్బన్ ప్రాంతం లోపల, గ్రామీణ ప్రాంతం లోపల బ్రాంచెస్ ఓపెన్ చేయవచ్చు, అర్బన్ ప్రాంతం లోపల ఓపెన్ చేయకూడదు. లిమిట్స్ అది, దట్ ఈస్ కాల్డ్ డిఫరెన్షియేట్ బ్యాంక్. అది నెక్స్ట్ ఆసియా డెవలప్మెంట్ బ్యాంక్ అనేది. సో ఒక మీటింగ్ పెట్టుకుంది మనకు, బోర్డ్ ఆఫ్ గవర్నర్స్ మీటింగ్ అని చెప్పేసి ఎవ్రీ ఇయర్ మీటింగ్ కండక్ట్ చేస్తాం. సమర్కండ్ హోస్ట్ చేసిందండి ఉజ్బెకిస్తాన్ లోపల. సో దీన్ని న్యూ ఫైనాన్స్ ఫెసిలిటీ అని చెప్పేసి ప్రారంభించింది. ఒక ఫండ్ అని ఉంటుంది, అంటే ఏడీబీ అనేది ఒక ఫండ్ స్టార్ట్ చేసింది, దాని పేరు న్యూ ఫైనాన్సింగ్ ఫెసిలిటీ అని చెప్పేసి. ఇది ఎందుకోసం అంటే క్రిటికల్ మినరల్స్ కోసము. ఈ లిథియం, కోబాల్ట్, నికెల్ లాంటి క్రిటికల్ మినరల్స్ ఏవైతే ఉన్నాయో వాటి యొక్క ఉత్పత్తి కోసం కావచ్చు, లేకుంటే వాటి యొక్క డెవలప్మెంట్ కోసం కావచ్చు, వాటి లభ్యత పెంచడం కోసం కావచ్చు, ఏడీబీ యొక్క ఇనిషియేటివ్ పేరు మనకి న్యూ ఫైనాన్సింగ్ ఫెసిలిటీ అని చెప్పేసి, అదే క్రిటికల్ మినరల్స్ అని చెప్పేసి పిలుస్తాం. ఒక ఫైనాన్షియల్ ఫెసిలిటీ ఇది కొత్తది, దాని పేరు క్రిటికల్ మినరల్స్ టు మ్యానుఫ్యాక్చరింగ్ ఫైనాన్సింగ్ పార్ట్నర్షిప్ ఫెసిలిటీ అని చెప్పేసి పిలుస్తాం. సో ఏ సమ్మిట్ లోపలండి ప్రశ్న ఎలా వస్తుందంటే, ఇటీవల క్రిటికల్ మినరల్స్ కోసమే ప్రత్యేకమైన ఫండ్ ఏర్పాటు చేసిన ఆర్థిక సంస్థ ఏంటి? ఐఎంఎఫ్, వరల్డ్ బ్యాంకు, ఏడీబీ, ఓఈసీడీ అట్లా ప్రశ్నిస్తే ఇవ్వచ్చు. ఈ క్వశ్చనింగ్ టైప్ కూడా తెలియాలి కంపల్సరీ. నెక్స్ట్ ఈ 2026-27 మార్కెట్ సీజన్ గాను ఎఫ్ఆర్పిని క్యాబినెట్ కమిటీ అండ్ ఎకనామీ అఫేర్స్ ఆమోదించింది. సిఎస్ఈ సిఫార్సు చేస్తుంది. మనం ప్రతి ఇయర్ డిస్కస్ చేస్తున్నామండి ఎంఎస్పి విషయంలో.
ఈ చెరుకు పంటకి ఎంఎస్పి కాకుండా ఎఫ్ఆర్పి అని చెప్పేసి అంటే లీగల్గా బైండింగ్ అని చెప్పేసి పిలుస్తాం. సో 10 రూపాయలు పెంచింది లాస్ట్ ఇయర్తో కంపేర్ చేస్తే. ఇది మనం డిస్కస్ చేసిన చాలాసార్లు. ఈ ఎఫ్డిఐ యొక్క ఎస్ఓపి వెరీ వెరీ ఫేమస్ అండ్ ఇంపార్టెంట్ ఆల్సో. నీ సిలబస్లో రాసుకోవాలి ఇది. ఈ కరెంట్ అఫైర్స్లో కాదు, నీ సిలబస్లో రాసుకోవాలి. ఎగ్జామ్ 1 ఇయర్లో ఉన్నది. ఇప్పుడు టీజీపీఎస్ వాళ్ళ గ్రూప్ 2 చూస్తే 26 ఇయర్లో ఉండదు, 27 ఇయర్లో మిడిల్ వరకు కూడా కష్టమే కొద్దిగా. నాకు ఎవరు చెప్పలేదు కానీ కష్టం ఎట్లయినా మనం చూస్తే కనుక కండిషన్ చూస్తే అట్లా అనిపిస్తుంది. అయినప్పటికీ నువ్వు ఇది ఏంటి మనకు 26 ఇయర్ కరెంట్ అఫైర్స్ అవసరమా? అవసరమే. నీ సబ్జెక్ట్లో ఉన్న అప్డేట్స్ అవసరము. ఈవెన్ నువ్వు ఎగ్జామ్ 28లో రాసినా కూడా 25 ఇయర్ యొక్క అప్డేట్స్ నీకు అవసరం ఉంటుంది. నువ్వు ఆ ఇయర్లో అప్డేట్ చేసుకున్నట్లయితే 24 ఇయర్ అప్డేట్స్ అవసరం ఉంటుంది నువ్వు ఆ ఇయర్లో అప్డేట్ చేసుకున్నట్లయితే. చివరిసారి నువ్వు అప్డేట్ ఎప్పుడు ఆపేసినవో అప్పటి నుంచి నువ్వు అప్డేట్ చేసుకోవాలి. నువ్వు ఎగ్జామ్ ఏ ఇయర్లో రాసినా ఇదే రూల్ వర్తిస్తుంది. కొంతమందికి అర్థం కాక గన్నేళ్ళ కరెంట్ అఫైర్స్ని చెప్పేది కరెంట్ అఫైర్స్ కాదండి, రెండు వేరు వేరుని చెప్పేది. కరెంట్ అఫైర్స్ వేరు, సబ్జెక్ట్ యొక్క అప్డేట్స్ వేరు. సబ్జెక్ట్ అప్డేట్స్ మీన్స్ నీ సిలబస్లో ఉన్న అంశానికి అప్డేటు. సుప్రీంకోర్టు న్యాయమూర్తి సంఖ్య ఇప్పుడు 33 అని చెప్పేసి మనం చదువుకున్నాం కదా, +1 వేరే విషయం. 37కు మనం పెంచినాం అనుకోండి. ఈ ఇయర్లో నువ్వు 2035లో ఎగ్జామ్ రాసినావు అనుకోండి, అప్పటికి ఇది కరెంట్ అఫైర్స్ 7 ఇయర్స్ అయిపోతుంది మనకి. ఇది అవసరం లేదా? అవసరమే. ఎఫ్డిఐ పాలసీలో మార్పులు వచ్చినాయి. ఈ మార్పులు మళ్ళీ మార్చేంత వరకు ఇవే అప్డేట్స్ మనకి. ఇప్పుడు అర్థమైందిగా, మీకు క్లారిటీ అర్థం కావాలి. సబ్జెక్టు కరెంట్ అఫైర్స్ వేరు, సబ్జెక్ట్ యొక్క అప్డేట్స్ వేరు. సరే, స్టాండర్డ్ ఆపరేటింగ్ ప్రొసీజర్ అంటే ఎఫ్డిఐ సరళీకరణ చేసే భాగంగా కొంత నామ్స్ని ఇన్ఫ్యాక్ట్ మన పేరు రాయలేదు, డిపార్ట్మెంట్ ఇండస్ట్రియల్ ప్రమోషన్ ట్రేడ్ అని చెప్పేసి DPIIT అని చెప్పేసి ఉంటుంది. డిపార్ట్మెంట్ ఆఫ్ ప్రమోషనల్ ఇండస్ట్రీ అండ్ ఇంటర్నల్ ట్రేడ్ అని చెప్పేసి పిలుస్తాం. మినిస్ట్రీ ఆఫ్ కామర్స్ కింద పనిచేస్తుంది. సో అది గైడ్లైన్స్ ఇష్యూ చేసింది. ఏంటి అంటే కాల పరిమితితో కూడిన ఆమోద ప్రక్రియ. ఎఫ్డిఐని ప్రపోజల్ చేస్తారు DPIITకి. వితిన్ 2 days లోపల అది కన్సర్న్ మినిస్ట్రీకి పంపుతుంది. వాళ్ళు 8 weeks లోపల కంపల్సరీ ఆమోదించాలి. 8 weeks ఆఫ్టర్ ఏమవుతుందంటే దాన్ని అప్రూవల్ చేసినట్టుగా భావిస్తాం. ఇంకా చివరికి అయితే 12 weeks అయితే గరిష్ట సమయం అని చెప్పేసి ఇవ్వడం జరిగింది. సో 12 weeks అని చెప్పేసి మైండ్లో పెట్టుకోవాలి. 12 weeks మీన్స్ 84 days 3 months అని చెప్పేసి పిలుస్తాం. అదే చైనా ఎఫ్డిఐ పాలసీ మాత్రం 60 రోజులే అండి. మనం డిస్కస్ చేసినాం ఆల్రెడీ ఇంతకుముందు. అంటే కాల పరిమితి మనకి 12 weeks అని చెప్పేసి గరిష్టంగా గుర్తుపెట్టుకోవాలి. నెక్స్ట్, ఇంతకుముందు అప్లై చేసుకోవాలంటే డాక్యుమెంట్ సబ్మిట్ చేసేది. ఇప్పుడు అట్లా అవసరం లేదు. ఒకటి NSWS అని చెప్పేసి ఉన్నది, నేషనల్ సింగిల్ విండో సిస్టమ్. బట్ ఇది మనం తీసుకోము. ఎక్కువసార్లు ఫారెన్ ఇన్వెస్ట్మెంట్ ఫెసిలిటేషన్ పోర్టల్ అని చెప్పేసి ఉంటుంది. ఇది మనము రెగ్యులర్ క్లాస్లో డిస్కస్ చేసినాం. వాస్తవంగా ఇది ఇప్పుడేం లేదు, ఇంతకుముందు కూడా ఉండేది. ఇంతకుముందు ఆన్లైన్లో ఆఫ్లైన్లో అప్లై చేస్తే ఇప్పుడు ఓన్లీ ఆన్లైన్ అని చెప్పేసి పిలుస్తున్నాం. సో ఈ FP ఏదైతే ఉందో ఇది ఇంతకుముందు కూడా మనం డిస్కస్ చేసినాం రెగ్యులర్ క్లాస్ లోపలనే. ఒకసారి మీరు మన నోట్స్ మీ దగ్గర ఉన్నట్లయితే ఫ్రెండ్స్ దగ్గర ఆ నోట్స్ను మార్కెట్లో ఉన్న ఇతర పుస్తకాలు కంపేర్ చేసుకోండి. ఏది క్వశ్చన్స్ కవర్ చేస్తుంది, ఏది ఉన్న అంశాలను సరళీకరణ చేయడం జరిగింది పోల్చుకొని మీరు నిర్ణయం తీసుకోండి. సో ఇప్పుడు బ్యాంకింగ్ అనగానే ఎంతసేపు ఏ బ్యాంక్ ఎందులో విలీనమైంది, జాతీయం చేయబడ్డ బ్యాంకులు ఏంటి, ఆ ఇయర్స్, అది కాదు మనం ఫోకస్ చేయాల్సింది. స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్ ఒకటి, పేమెంట్ బ్యాంక్ ఒకటి, RRB విలీనం ఒకటి. ఇప్పుడు RRB యొక్క బలోపేతం కోసం అని చెప్పేసి, పోటీతత్వం కోసం అని చెప్పేసి 4 పిల్లర్స్, ఇట్లా ఫోకస్ చేసే ఎకనామీ మనకు కావాలి. థర్డ్ది, సో ఇన్స్టిట్యూషన్ యొక్క అకౌంటబిలిటీ పెంచింది. అంటే ఎఫ్డిఐ త్వరితగతిన ఆమోదించాలి. ఎఫ్డిఐ గురించి మాట్లాడుకోవాలంటే వాళ్ళు ఒక ఎఫ్డిఐ సెల్ని ఏర్పాటు చేయాలి. ఎవ్రీ మినిస్ట్రీ కూడా జాయింట్ సెక్రటరీ ఆధ్వర్యం లోపల. ఇంతకుముందు లేదు, ఇది ఇప్పుడు వచ్చింది. ఎవ్రీ మినిస్ట్రీ అనేది ఎఫ్డిఐ సెల్ ఏర్పాటు చేయాలి. ప్రత్యేకమైన డిపార్ట్మెంట్ ఉన్నప్పుడు సరిగ్గా పనిచేస్తాం మనం. నెక్స్ట్, సెక్యూరిటీ స్క్రీనింగ్ అండి. అంటే వీటికైతే మినిస్ట్రీ ఆఫ్ హోమ్ అఫేర్స్ యొక్క ఆమోదం తప్పనిసరి. ఏంటి అవి? డిఫెన్స్ గుర్తుపెట్టుకోవాలి, ఇవే మరి, వేరే మళ్ళీ యాడ్ చేయద్దు. టెలికాం, స్పేస్, సివిల్ ఏవియేషన్, బ్రాడ్కాస్టింగ్, ప్రైవేట్ సెక్యూరిటీ ఏజెన్సీస్ ఏమైనా ఉంటే, మైనింగ్ టైటానియం అని చెప్పేసి వీటి కోసం మాత్రము మినిస్ట్రీ ఆఫ్ హోమ్ అఫేర్స్ యొక్క ఆమోదం తప్పనిసరి అండి. ఇది కంపల్సరీ యాడ్ చేసుకోవాలి.
సో మనకి సరిహద్దు దేశాల నుంచి వచ్చిన వాటికి కూడా మినిస్ట్రీ ఆఫ్ హోమ్ అఫేర్స్ కంపల్సరీ. ఇంకోటి ఇది ఇంతకుముందే ఉన్నదండి, మళ్ళీ వాళ్ళు తీసుకొచ్చారు. 5,000 కోట్ల కంటే ఎక్కువ ఉంటే క్యాబినెట్ కమిటీ ఆన్ ఎకనామీ అఫేర్స్ యొక్క ఆమోదం అవసరం ఉంటుంది. తక్కువ ఉంటే సంబంధిత మినిస్ట్రీ ఆమోదిస్తే సరిపోతుంది. సో ఇది కొంచెం అప్డేట్ చేసుకోవాలి కంపల్సరీ. ఇది మా నోట్స్లో ఇది కూడా ఉందండి, ఇది ఉన్నది. తర్వాత ఈ FIPB ఉంది కదా, ఆన్లైన్లో అప్లై చేసేది ఇది. సో FIFP ఇది కూడా ఉంది నోట్స్ లోపల. ఓకే అండి. సో నెక్స్ట్ స్పేస్ మనకి ఫస్ట్ యూనికార్న్ ఇన్ ప్రైవేట్ స్పేస్ సెక్టర్. ఇది ఎకనామీ కింద చదువుకోవచ్చు, స్పేస్లో చదువుకోవచ్చు, మీ ఇష్టం. సో ఫస్ట్ యూనికార్న్ మీన్స్ 1 బిలియన్. ఒక్క నిమిషం అండి. సో ఇది మనకి 1 బిలియన్ అండి, 100 పడ్డది, సారీ అన్ఫార్చునేట్లీ. సో చెప్పాను 1 చెప్తున్నా కదా. సో $1 బిలియన్ ఏదైతే ఉంటుందో, సో ఆ వాల్యూ కలిగి ఉన్నట్లయితే దాన్ని మనము యూనికార్న్ కంపెనీగా పిలుస్తాం. సో ప్రైవేట్ స్పేస్ సెక్టర్ లోపల ఫస్ట్ది స్కై రూట్ అని చెప్పేసి పిలుస్తాం, హైదరాబాద్ది. సో $100 కోట్ల అని చెప్పేసి, లేదా $1 బిలియన్ అని చెప్పేసి పిలుస్తాం. ఇది 100 కాదు, 1 అని చెప్పేసి నేను దాన్ని చేంజ్ చేస్తాను. సో ఈ స్కై రూట్ సంస్థ ప్రైవేట్ స్పేస్ సెక్టార్లో ఫస్ట్ యూనికార్న్గా అవతరించింది. మీరు యూనికార్న్ కాబట్టి సో మీరు అక్కడ చదువుకోవచ్చు, లేదా ఇక్కడ చదువుకోవచ్చు, మన ఇష్టం. స్కై రూట్ మనం డిస్కస్ చేసినామండి 2008 లోపల, 18 లోపల పవన్ కుమార్ నాగభారత్ అని చెప్పేసి ఇద్దరు స్థాపిస్తారు, మన హైదరాబాద్ వాళ్ళే వాళ్ళు. 2022లో విక్రమ్ ఎస్ అని చెప్పేసి ప్రారంభించిన అని చెప్పేసి ఒక రాకెట్ని ప్రయోగించింది. అది ఇట్ ఈస్ ఫస్ట్ ప్రైవేట్ స్పేస్ సెక్టార్ యొక్క రాకెట్, బట్ ఇట్ ఈస్ సబ్ ఆర్బిటల్ రాకెట్. విక్రమ్ 1 మీకు నెక్స్ట్ మంత్లో ప్రయోగిస్తున్నాము. ఇది ఫస్ట్ ప్రైవేట్ రంగం లోపల ఆర్బిటల్ రాకెట్ ఇన్ ఇండియా అని చెప్పేసి పిలుస్తాం. సో సబ్ ఆర్బిటల్ అంటే మీకు కర్మన్ లైన్ అని చెప్పేసి ఉంటుంది, కర్మన్ లైన్ దాటిపోలేదు, ఇటే తిరిగి వచ్చింది. విక్రమ్ 1 అనేది ఫస్ట్ ఆర్బిటల్ రాకెట్ ఇన్ ఇండియా ప్రైవేట్ సెక్టార్ లోపల విక్రమ్ 1 అని చెప్పేసి గుర్తుపెట్టుకోవాలి. సో స్కై రూట్ సంస్థ వెరీ ఫేమస్ ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో. నెక్స్ట్ డిఫెన్స్ అండి. సో నెక్స్ట్ మనకి డిఫెన్స్ కరెంట్ అఫైర్స్. ఇందులో 3 అంశాలు వార్తల్లో ఉన్నాయి. ఒకటి అగ్ని 5 అని చెప్పేసి మిషన్ దివ్యాస్త్ర మనం డిస్కస్ చేసినాం 2024 ఇయర్లో. మరొకసారి ఒడిషా తీరం లోపల విజయవంతంగా DRDO ప్రయోగించింది. ఇంకోటి తారా అని చెప్పేసి ఒక గ్లైడెడ్ వెపన్ సిస్టాన్ని స్వదేశీయంగా వెరీ ఫస్ట్ టైం తయారు చేసుకున్నాం. ఇంకోటి చూస్తే జనరల్లీ డ్రోన్స్ లోపల ఇమేజింగ్ సిస్టమ్ కోసం అని చెప్పేసి మనం జర్మేనియం ఉపయోగిస్తాం. జర్మేనియం అనేది అత్యంత అరుదైన ఖనిజము, దాంతోపాటు చైనా ఎక్కువగా మనం ఇంపోర్ట్ చేసుకుంటున్నాం. సో చైనా మీద డిపెండ్ కాకుండా స్వదేశీయంగా ఇండియాస్ యొక్క జర్మేనియం లేకుండా ఫస్ట్ ఇమేజింగ్ సిస్టమ్ ఫర్ డ్రోన్స్ అని చెప్పేసి డెవలప్మెంట్ చేసుకోవడం జరిగింది. దీని పేరేంటి అంటే జర్మేనియం కాకుండా దీనిలో ఏం ఉపయోగిస్తాం ప్రశ్న వస్తుంది. చాల్కో జైనైడ్ గాజో అని చెప్పేసి ఉపయోగిస్తాం. సో దీని యొక్క నేమ్ చూస్తే లుమిరా E40150. దీన్ని ఇవాన్ స్పేస్ ల్యాబ్స్ అని చెప్పేసి హైదరాబాద్ డెవలప్మెంట్ చేసింది. హైదరాబాద్ అనగానే ఏపీ వాళ్ళు స్కిప్ చేయవద్దు, ఇట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్ డిఫెన్స్ కరెంట్ అఫైర్స్. జెర్మేనియం లేకుండా చాల్కోజనైడ్ గ్లాస్ ఉపయోగించి వెరీ ఫస్ట్ టైం ఇమేజింగ్ సిస్టమ్ ఫర్ డ్రోన్స్ అని చెప్పేసి తయారు చేసుకోవడం జరిగింది. అంటే ఇది జనరల్గా దీంతోపాటు ఇది సుదూర వ్యక్తుల్ని లేదా విమానాలని గుర్తించాలంటే మనకు ఏ టెక్నాలజీ కూడా ఈ లుమిరా ఉపయోగించుకుంటుంది. సో థర్మల్ కెమెరా లోపల జర్మేనియం కాకుండా వేరే పదార్థం వెరీ ఫస్ట్ టైం ఉపయోగించాం కాబట్టి వెరీ ఫేమస్. మళ్ళీ డ్రోన్స్ పాఠం లోపల మనం అప్డేట్స్ క్లాస్లో మళ్ళీ దీన్ని డిస్కస్ చేస్తాం. నెక్స్ట్ తారా అని చెప్పేసి సో మనకి డిఫెన్స్ కరెంట్ అఫైర్స్లో గ్లైడెడ్ బాంబ్ అని చెప్పేసి మనం డిస్కస్ చేసినాం. అక్కడ గౌరవ్ అని చెప్పేసి ఉంటుంది కదా. సో గ్లైడెడ్ బాంబ్ అంటే ఏం లేదు, విమానం నుంచి జారవేస్తాం, ఎత్తైన ప్రదేశం నుంచి ఒక బాంబు జారవేస్తాం, గ్లైడెడ్ బాంబ్ అని చెప్పేసి పిలుస్తాం. ఇండియా వెరీ ఫస్ట్ టైం స్వదేశీయంగా నిర్మించుకున్నాం మనం, దాని పేరు తారా అని చెప్పేసి పిలుస్తాం. దీన్ని రీసెర్చ్ సెంటర్ ఇమారత్ ఫ్రమ్ హైదరాబాద్ డెవలప్మెంట్ చేసింది. నెక్స్ట్ మిషన్ దివ్యాస్త్ర అని చెప్పేసి మనం 27 సార్లు డిస్కస్ చేసినాం కనీసం. సో అగ్ని 5 ఇట్ ఈస్ ఏ ఇంటర్ కాంటినెంటల్ బాలిస్టిక్ మిసైల్ ఇన్ ఇండియా. దీనికి మరింత టెక్నాలజీ మెరుగుపరిచి MIRV అని చెప్పేసి విజయవంతంగా మనం ప్రయోగించుకున్నాం 2024లో వెరీ ఫస్ట్ టైం. MIRV అంటే ఏంటి మీకు మల్టిపుల్ ఇండిపెండెంట్లీ టార్గెటెడ్ చేస్తాం మనం, ఒకేసారి బహుళ లక్ష్యాలను టార్గెట్ చేస్తాం. అండ్ రీఎంట్రీ వెహికల్ ఆల్సో. 2024లో దీనికి నాయకత్వం వహించిన మహిళ షీలా రాణి. ఈమెను మిసైల్ క్వీన్గా లేదా దివ్యపుత్రిగా మన PM మోడీ గారు
బిరుదు ఇవ్వడం జరిగింది. సో పాకిస్తాన్ కూడా MIRV ఉంది అండి. ఒకేసారి ఒక క్షిపణి బహుళ లక్ష్యాలు ఛేదిస్తుంది, మళ్ళీ రీఎంట్రీ అవుతుంది. పాకిస్తాన్లో అబాబీల్ అని చెప్పేసి ఉంది. ఈ అగ్నిఫై యొక్క పరిధి ప్రశ్న వచ్చింది, చాలామంది కన్ఫ్యూజ్ అవుతారు. 5,500 కిలోమీటర్స్ నుంచి 8,000 వరకు ఉంటుందండి. అగ్నిఫై అంటే 8,000 వరకు ఉంటుంది. ఇది పేలోడ్ కెపాసిటీ చూస్తే ఎంత బరువు మోసుకెళ్తుంది అంటే 1,500 కిలోల బరువు మోసుకెళ్తుంది. దీనిలో ఫ్యూయల్ వచ్చేసి ఘన ఇంధనం ఉపయోగిస్తాం. 3 దశలు అని చెప్పేసి పీలుస్తాం. 3 దశలు అండి. ఈ దశలు ప్రశ్న వచ్చింది, ఫ్యూయల్ కూడా ప్రశ్న వచ్చింది, పరిధి ప్రశ్న వచ్చింది. 5,000 వరకు కాదు, 5,500 నుంచి స్టార్ట్ అవుతుంది. ఇంతకుముందు స్టార్టింగ్లో అగ్నిఫై ఉన్నప్పుడు అది 5,000 అని చెప్పేసి వేరే ఉండే. ఇవి మనం డెవలప్మెంట్ చేసుకున్నాం, ICBMగా మనం మార్చుకున్నాం. ICBM అంటే ఖండాలు దాటి మరి ప్రయాణం చేస్తుంది. 5500 km కంటే ఎక్కువ పరిధి ఉంటే, రేంజ్ ఎక్కువ ఉంటుందని ICBMగా పిలుస్తాం. సో టెస్సీ థామస్ అగ్ని మహిళ వేరు, షీలా రాణి ఈమె వేరు. ఈమె అగ్నిఫైలో ఇన్ఫ్యాక్ట్ కీలక పాత్ర పోషించిన వ్యక్తి టెస్సీ థామస్. అగ్నిఫైలో MIRV అంటే షీలా రాణి అని చెప్పేసి వస్తుంది. నెక్స్ట్ సైన్స్ అండ్ టెక్నాలజీ అదర్స్లో హంటా వైరస్ మనకి వార్తల్లో ఉంది. ఏంటి హంటా వైరస్ ఎందుకు వార్తల్లో వచ్చిందంటే, నెదర్లాండ్ యొక్క షిప్ లోపల ఇది వ్యాప్తి ఎక్కువ వచ్చింది. సో సైన్స్ అండ్ టెక్నాలజీలో వైరస్లు విజృంభణ చేసినప్పుడు మీ పరీక్షలో విజృంభణ ఇస్తాయి. హంటా వైరస్ ఒక వైరస్, అది 2 రకాలు ఉంటుంది. లంగ్స్ ఎఫెక్ట్ అవుతుంది, కిడ్నీ ఎఫెక్ట్ అవుతుంది. లంగ్స్ ఎఫెక్ట్ అయితే మనం దాన్ని పల్మనరేజిక్ అని చెప్పేసి పిలుస్తాం. కిడ్నీ ఎఫెక్ట్ అయితే దాన్ని మనము పల్మనరీ సిండ్రోమ్ అని చెప్పేసి లంగ్స్ ఎఫెక్ట్ అవుతుంది. కిడ్నీ ఏమో హెమరేజిక్ ఫీవర్ అని చెప్పేసి పిలుస్తాం. 2 రకాల వైరస్లు ఉంటాయి. అయితే ఈ వైరస్లు మోసుకపోయేది ఎలుకలు అండి. ఎలుకల యొక్క లాలాజలము, మూత్రము లేకుంటే కాటు ద్వారా వస్తుంది. హ్యూమన్ టు హ్యూమన్ పాసిబులే, బట్ వెరీ రేర్ కేసుల్లో వస్తుంది. మనకి ఎలుక నుంచి వస్తుంది కాబట్టి దీన్ని మనము జునోటిక్ వైరస్గా పిలవచ్చు. చికిత్స లేదండి మనకి. అంటే దెర్ ఈజ్ నో స్పెసిఫిక్ ట్రీట్మెంట్. అంటే హంటా వైరస్ కోసమే మందులు లేవు. హంటా వైరస్ సోకినప్పుడు కొన్ని సిమ్టమ్స్ బయటపడతాయి మనకి, జలుబు, దగ్గు, శ్వాసలో ఇబ్బంది, కిడ్నీస్ ఎఫెక్ట్ అని చెప్పేసి. ఏ సిమ్టమ్స్ బయటపడితే ఆ సిమ్టమ్స్ తగ్గిస్తాం మనం, అంతే. ఇట్ ఈస్ సిమ్టమాటిక్ ట్రీట్మెంట్ అని చెప్పేసి పిలుస్తాం. చాలా రకాల వైరస్లకి దెర్ ఈస్ నో స్పెసిఫిక్ ట్రీట్మెంట్, ఓన్లీ సిమ్టమాటిక్ ట్రీట్మెంట్ మాత్రమే ఉంటుంది. కొన్ని వర్డ్స్ మనకి రిపీట్ అవుతూ ఉంటాయి, వాటిని నేర్చుకోవాలి. స్పెసిఫిక్ ట్రీట్మెంట్ అంటే నిర్దిష్టమైన చికిత్స లేదు. సిమ్టమాటిక్ ట్రీట్మెంట్ అంటే ఏ సిమ్టమ్స్ ఉంటే అది. జలుబు వస్తే డీకోల్డ్ యాక్ట్ చేస్తాడు అంతే వాడు. నెక్స్ట్ అండి, ఇంటర్నేషనల్ బిగ్ క్యాట్ అలయన్స్ అని చెప్పేసి. సో వెరీ ఫస్ట్ టైం సమ్మిట్ని జూన్ మాసంలో ఇండియా కండక్ట్ చేస్తుంది, ఢిల్లీ కండక్ట్ చేస్తుంది. థీమ్ ఏంటి అంటే సేవ్ బిగ్ క్యాట్స్, సేవ్ హ్యూమానిటీ, సేవ్ ఎకోసిస్టమ్ అని చెప్పేసి పిలుస్తాం. సో మీకు ఇంటర్నేషనల్ బిగ్ క్యాట్ అలయన్స్ అనేది ఇంతవరకు నిర్మాణం లేదండి. సో దీని యొక్క డీజీగా SP యాదవ్ పనిచేస్తున్నాడు, మనోడే. అధ్యక్షుడిగా భూపేంద్ర యాదవ్ పనిచేస్తున్నాడు. సో మీకు IBCA లోపల మెంబర్షిప్ తీసుకోవాలంటే UNO సభ్యత్వం అవసరం లేదు. 95 లేదా 96 ఈ 2 నెంబర్స్ చాలాసార్లు మనకి మినిస్ట్రీ ఆఫ్ ఎన్విరాన్మెంట్ వెబ్సైట్లో కనిపిస్తాయి, IBCA వెబ్సైట్లో కనిపిస్తాయి, PIBలో కనిపిస్తాయి. ఈ నెంబర్ కరెక్ట్ ఏదేంటి అంటే మీకు వెయిట్ ఫర్ కన్ఫర్మేషన్, కొంచెం ఆగండి నేను చెప్తాను. సో 95 దేశాలు, 96 దేశాలు అని చెప్పేసి 2 ఉంటాయి. వీటిని రేంజ్ కంట్రీ అని చెప్పేసి పిలుస్తాం. సో రేంజ్ కంట్రీ అంటే ఈ 7 బిగ్ క్యాట్స్ ఉంటాయి కదా, లయన్, టైగర్, చీతా, లియోపార్డ్, స్నో లియోపార్డ్, ప్యూమా, జాగ్వర్ అని చెప్పేసి. అయితే ఇన్ఫ్యాక్ట్ ఈ 7 ఇళ్లలో కనీసం ఒకటి ఉన్న కంట్రీని రేంజ్ కంట్రీ అని చెప్పేసి పిలుస్తాం. రేంజ్ కంట్రీ అయినా చేరవచ్చు, నాన్ రేంజ్ కంట్రీ అయినా చేరవచ్చు మనకి. సో ఫస్ట్ ఈ IBC ఎలా పనిచేస్తుంది అంటే జనరల్ అసెంబ్లీ అని చెప్పేసి ఉంటుందండి. దీంట్లో మెంబర్షిప్ ఉన్న అన్ని కంట్రీస్ ఉంటాయి. దాంతోపాటు కౌన్సిల్ కూడా ఉంటుంది. ఇందులో కౌన్సిల్ వచ్చేసి 7 నుంచి 15 మందే ఉండొచ్చు. 7 నుంచి 15 మందిని జనరల్ మెంబర్స్ ఎన్నుకుంటారు. ఇప్పుడు జూన్ సమ్మిట్ లోపల వెరీ ఫస్ట్ టైం ఎన్నుకోబోతున్నారు. 7 మినిమం, మ్యాక్సిమం 15. ఈ మధ్యలో నెంబర్ ఎంతైనా ఉండొచ్చు కదా. ఎంత ఉన్నా ఆ దేశాల పేర్లు కంపల్సరీ గుర్తుపెట్టుకోండి. APPSC గ్రూప్ 2లో క్వశ్చన్ అడగబోతుంది. సో అయితే ఇది కొంచెం ఫోకస్ చేయండి. అయితే IBCAని మనకి 23 ఏప్రిల్ 9న PM మోడీ ప్రకటిస్తాడు. అయితే ఈ ప్రకటనకు మూలం ఏంటని చెప్పి చూస్తే 2019 COP18. దేని COP18? సైట్స్ యొక్క COP18 జెనీవా హోస్ట్ చేస్తుంది. అక్కడ మీకు బిగ్ క్యాట్ టాస్క్ ఫోర్స్ అని చెప్పేసి ఏర్పాటు చేస్తారు. దాన్ని స్ఫూర్తిగా తీసుకొని మోడీ దీని గురించి చెప్పాడు.
ఈ KPITను ఈ టాస్క్ ఫోర్స్ యూపీఎస్సీ ఇంతకుముందు అడిగింది. నెక్స్ట్ అండి, మీథేన్ అలర్ట్ అండ్ రెస్పాన్స్ సిస్టమ్ అని చెప్పేసి మనం రెగ్యులర్ కోర్స్ లోపల క్లైమేట్ చేంజ్ పాఠం ఉంది కదా, అక్కడ మనం డిస్కస్ చేసినాం గ్రీన్ హౌస్ గ్యాసెస్ అని చెప్పేసి, గ్లోబల్ వార్మింగ్ అని చెప్పేసి. సో ఇది ఇన్ఫ్యాక్ట్ ఇది ఈ మీథేన్ అలర్ట్ రెస్పాన్స్ సిస్టమ్ అంటే ఉపగ్రహ ఆధారిత డేటా మనకు అందిస్తుంది. యుఎన్ఈపీ ఒక కార్యక్రమం. దీంట్లో 2 సెక్టార్స్ కొత్తగా యాడ్ చేసిందండి. ఒకటేమో కోల్ సెక్టార్, ఇంకోటేమో వేస్ట్ సెక్టార్, వ్యర్థాల రంగం అని చెప్పేసి పిలుస్తాం. ఈ వేస్ట్ సెక్టార్ ఎందుకు యాడ్ చేసిందంటే, మొన్న మీథేన్ యొక్క డాటా తీసుకుంటే ఇండియాలో ముంబైలో ఉన్న ఈ కంజూర్ మార్గ్ ల్యాండ్ ఫిల్ ఏదైతే ఉందో అది ఎక్కువగా మీథేన్ ఎమిషన్స్ బయటకు చేస్తుంది. కాబట్టి వేస్ట్ సెక్టార్ని కూడా ఇందుకోసం యాడ్ చేసిండ్రు. కోల్ సెక్టార్ అండ్ వేస్ట్ సెక్టార్ని కూడా మార్స్ తీసుకుంటుంది, అది గుర్తుపెట్టుకోండి. వాట్ ఈస్ ద మార్స్? మీథేన్ అలర్ట్ రెస్పాన్స్ సిస్టమ్ అని చెప్పేసి యూఎన్ఈపీ కార్యక్రమం. దీన్ని COP27లో ప్రకటించారు 2022. ఇన్ఫ్యాక్ట్ ఈజిప్ట్లో ఉన్న షర్మేల్ షేక్ లోపల. తర్వాత మీకు 23 జనవరి లోపల అధికారికంగా ప్రారంభించారు. చమురు గ్యాస్ మీద ఫోకస్ చేసింది కదా ఇన్ని రోజులు, ఇప్పుడేమో కోల్ సెక్టార్ వెస్ట్ సెక్టార్ని కూడా ఫోకస్ చేస్తుంది. జాగ్రఫీ అండి. సో ఇది వెరీ ఫేమస్ అండి. మనకి మిషన్ మౌసమ్ అని చెప్పేసి లాస్ట్ ఇయర్ కరెంట్ అఫైర్స్లో వచ్చింది. ఈ వాతావరణం యొక్క అంచనాని ప్రాంతీయంగా కూడా ఇన్ఫ్యాక్ట్ మీ వీడియోలో కూడా చేస్తాం మనం. మిషన్ మౌసమ్తోనే చేస్తాం. మిషన్ మౌసమ్ కింద అర్బన్ ప్రాంతం లోపల ఫస్ట్ టెస్ట్ బెడ్ అండ్ ఏరోసల్ అబ్జర్వేటర్ అని చెప్పేసి SRM ఇన్స్టిట్యూషన్ ఆఫ్ సైన్స్ అండ్ టెక్నాలజీ అని చెన్నైలో ఉంటుంది, అది స్టార్ట్ చేయడం జరిగింది. మౌంట్ డుకోనో అగ్నిపర్వతం వార్తల్లో ఉంది. ఎందుకంటే బద్దలైంది కాబట్టి, విస్ఫోటనం వచ్చినప్పుడు మీకు తరచుగా అగ్నిపర్వతాలు వార్తల్లో ఉంటాయి కదా. మ్యాచింగ్ పర్పస్ APPSC TGPSC అడుగుతుంది, UPSC కూడా అడుగుతుంది మ్యాచింగ్ పర్పస్. సో ఇది మీ కంట్రీ పేరు గుర్తుపెట్టుకోవాలి, ఇండోనేషియా అని చెప్పేసి. ఎప్పుడు కొన్ని వార్తల్లో ఉంటాయండి ఈ అగ్నిపర్వతాలు, మైండ్లో పెట్టుకోవాలి. నెక్స్ట్, సౌత్ కోస్ట్ సెంట్రల్ రైల్వే అని చెప్పేసి, ఇన్ఫ్యాక్ట్ ఇది ఇండియాలో 18వ రైల్వే జోన్. హెడ్ క్వార్టర్ వచ్చేసి విశాఖలో ఉంటుంది. 2026 జూన్ 1 నుంచి ఆపరేషన్లోకి వస్తుంది. 2014 ఇన్ఫ్యాక్ట్ అప్పుడే మనం హామీ ఇచ్చినాం, ఏపీకి కూడా ఒక జోన్ అవసరం అని చెప్పేసి హామీ ఇస్తాం. ఆ చట్టం ప్రకారం ఇప్పుడు ఏర్పాటు చేసుకోవడం జరిగింది. సౌత్ సెంట్రల్ రైల్వే ఈస్ట్ కోస్ట్ రైల్వే నుంచి తీసుకొని దీన్ని ఏర్పాటు చేసుకోవడం జరిగింది. సో ఇవి 2 గుర్తుపెట్టుకోవాలి. సౌత్ సెంట్రల్ రైల్వే, ఈస్ట్ కోస్ట్ రైల్వే నుంచి వచ్చిందే సౌత్ కోస్ట్ రైల్వే జోన్ అని చెప్పేసి పిలుస్తాం. సో ఇది సరిపోతుందండి. ఇది వెరీ ఇంపార్టెంట్ ఫేమస్ అప్డేట్ ఫర్ ఏపీ ముఖ్యంగా. నెక్స్ట్, ఈ సోమనాథ్ ఆలయం అనేది 75 ఇయర్స్ అవుతుంది. 1951లో రాష్ట్రపతి బాబు రాజేంద్ర ప్రసాద్ ప్రారంభిస్తాడు, వల్లభాయ్ పటేల్ శంకుస్థాపన చేస్తాడు. చివరిసారి ఔరంగజేబు దీన్ని ధ్వంసం చేస్తాడండి. 12 జ్యోతిర్లింగాలలో ఇది ఫస్ట్ది, శివునికి అంకితం చేసినాం. సో వెరీ వెరీ ఫేమస్ బిట్స్ ఇవన్నీ కూడా. జనని ప్లాట్ఫామ్ వార్తల్లో ఉన్నదండి. మినిస్ట్రీ ఆఫ్ హెల్త్ వాళ్ళు స్టార్ట్ చేసిండ్రు, గర్భధారణ వచ్చినప్పుడు, ప్రసవము కంటే ముందు, ప్రసవం అనంతరము, శిశువులకి, ఈవెన్ ఫ్యామిలీ ప్లానింగ్ కూడా ఇది కవర్ చేస్తుంది. నెక్స్ట్ IR. సో ఇండియా ఉన్ను EU TTC విషయంలో ఒప్పందం చేసుకున్నామండి. సో ఫస్ట్ మనం డిస్కస్ చేసినాం 24 ఇయర్ అప్డేట్స్ లోపల. TTC అంటే ఏంటంటే ట్రేడ్ టెక్నాలజీ కౌన్సిల్, ఓకేనా. ఇది EU యొక్క సంస్థ. USAతో ఒప్పందం ఉంది అండ్ ఇండియాతోని ఒప్పందం ఉంది, ఇంకా వేరే కంట్రీతో ఒప్పందం లేదు మనకి. ఇందులో మొత్తం 3 ఉంటాయి వర్కింగ్ గ్రూపులు. ఒకటేమో సో టెక్నాలజీ అని చెప్పేసి ఉంటుంది, రెండవదేమో క్లీన్ ఎనర్జీ అని చెప్పేసి ఉంటుంది, మూడవదేమో ఇన్ఫ్యాక్ట్ ట్రేడ్ అని చెప్పేసి ఉంటుంది. సో ఇప్పుడు ఇండియాను యూరోపియన్ యూనియన్ అనేవి ఈ ఎలక్ట్రిక్ వెహికల్ బ్యాటరీ కోసం ఒప్పందం చేసుకున్నాయి. సో ఇది ఏ వర్కింగ్ గ్రూప్ కింద వస్తుందండి? సెకండ్ కింద వస్తుంది మనకి. వియట్నాం అధ్యక్షుడు టోలామ్ అని చెప్పేసి ఇండియాకి వచ్చింది కదా. సో కొన్ని ఫేమస్ అప్డేట్ చూస్తే 2030 నాటికి వాణిజ్యం యొక్క లక్ష్యం ఎంత అని చెప్పేసి చూస్తే $25 బిలియన్ అని చెప్పేసి పిలుస్తాం. సో ఇది కొంచెం గుర్తుపెట్టుకోవాలి నెంబర్ని. 6 మంత్స్ లోపల మీ ఎగ్జామ్స్ ఉంటాయి. ఇండో పసిఫిక్ ఓషన్ ఇనిషియేటివ్ లోపల సభ్యత్వం వచ్చింది వియట్నాంకి. నెక్స్ట్ UPI ఒప్పందం కూడా వియట్నాం చేసుకుంది.
అంటే ఈ క్రాస్ బోర్డర్ సెటిల్మెంట్ అని చెప్పేసి పిలుస్తారు. సరిహద్దు చెల్లింపులు ఈజీగా జరగాలని చెప్పేసి యూపీఐ అక్కడ పనిచేస్తుంది, ఇక్కడ పనిచేస్తుంది. యూపీఐని ఏ దేశాలు ఆమోదించాయి మనము మనీ పాఠం లోపల డిస్కస్ చేసినాం దీన్ని. అందులో వియట్నాం కూడా మనం యాడ్ చేసుకోవాలి. సొలమన్ దీవుల ప్రధాని నాన్ కాన్ఫిడెన్స్ మోషన్లో అవిశ్వాసంలో ఓడిపోయినాడు. తన పేరు చూస్తే జెరేమియా మనీలే అని చెప్పేసి పిలుస్తాం. జస్ట్ ఆ పేరు సరిపోతుంది. అపాయింట్మెంట్స్ మీకు ఆధార్ సంస్థ యొక్క సీఈఓగా సౌరభ్ విజయ్ వచ్చిండండి. నెక్స్ట్ ఈ ఎన్ఎస్ రాజసుబ్రహ్మణ్యం వెరీ వెరీ ఫేమస్ అండి. ఇక్కడ డిస్కస్ చేద్దాం. దీనికి కొంచెం బోర్డు అవసరం ఉండే మనకి. అన్ఫార్చునేట్లీ కరెంట్ లేదు కాబట్టి అండ్ వైఫై కూడా లేదు మనకి. సో ఎన్ఎస్ రాజసుబ్రహ్మణ్యం ఈ పేరు కంటే ఈయన ప్రజెంట్ అనిల్ చౌహాన్ ప్లేస్లో సిడిఎస్గా వచ్చిండు. చీఫ్ ఆఫ్ డిఫెన్స్ స్టాఫ్ అని చెప్పేసి పిలుస్తాం. చీఫ్ ఆఫ్ డిఫెన్స్ స్టాఫ్ యొక్క రోల్ మీద యూపీఎస్సీ చాలాసార్లు క్వశ్చన్స్ అడిగిందండి. మొత్తం 3 రోల్స్ ఉంటాయి. ఒక 24 minutes వీడియో నేను నిన్న షేర్ చేసిన టెలిగ్రామ్ గ్రూప్లో చూడండి, మీకు అర్థమవుతుంది క్లియర్గా. ఒకటి మిలిటేరియన్ రోల్ లేదా మిలిటరీ రోల్ అని చెప్పేసి పిలుస్తాం. అంటే ఏంటి అంటే ఈ 3 చీఫ్లు ఉంటారు కదా, ఎవరు ఆర్మీ చీఫ్ కావచ్చు, నేవీ కావచ్చు, లేకుంటే ఎయిర్ ఫోర్స్ కావచ్చు. ఈ 3 చీఫ్లకి చీఫ్గా ఉంటాడు. అంటే మళ్ళీ హైయెస్ట్ ర్యాంక్ కాదు, మళ్ళీ 3 యొక్క ర్యాంకు 4 stars ఉంటాయి, ఈయనకు 4 stars ఉంటుంది. ఓకేనా? అంటే చీఫ్ ఆఫ్ ది పర్మనెంట్ చీఫ్ ఆఫ్ ది స్టాఫ్ కమిటీ అని చెప్పేసి పిలుస్తాం ఇతన్ని. 3కి అధిపతి అంటే వీళ్ళకి ఎటువంటి కమాండింగ్ చేయడు, 3ని కూర్చుండబెట్టి సో సమన్వయం చేస్తాడు, ఒక రోలు. సెకండ్ది సివిలియన్ రోలు, అంటే గవర్నమెంట్ ఎంప్లాయీ కూడా ఇతను చేస్తాడండి. ఎక్కడ అంటే డిపార్ట్మెంట్ ఆఫ్ మిలిటరీ అఫైర్స్ అని చెప్పేసి ఉంటుంది. మిలిటరీ సర్వీస్ మ్యాటర్స్ని డీల్ చేస్తుంది ఇది. ఇన్ఫ్యాక్ట్ దీనికి సెక్రటరీగా ఉండేది సిడిఎస్ మళ్ళీ. ఓకేనా? 3వది అడ్వైజరీ రోల్ కూడా ఉంటుంది. ఏంటి అంటే అడ్వైజరీ రోల్ అంటే సో ఈయన మినిస్ట్రీ ఆఫ్ డిఫెన్స్కి 3తో సంప్రదింపులు జరిపి సలహా ఇస్తాడు. ఒకటి న్యూక్లియర్ కమాండ్ అథారిటీ, దీనికి పిఎం హెడ్ అని చెప్పేసి పిలుస్తాం కదా, ఈ న్యూక్లియర్ కమాండ్ అథారిటీ కూడా అడ్వైజర్ రోల్ పోషిస్తాడు. ఈ 3 అంశాలు వెరీ వెరీ ఫేమస్. ఆయన ఒక రోల్ మీద ప్రశ్న వస్తుంది. ఎటువంటి ఆదేశాలు జారీ చేయడు, యుద్ధం చేయరా, యుద్ధం ఆపని చెప్పేసి చేయడు. 3 మధ్యన సమన్వయం కోసం అని చెప్పేసి ఈ సిడిఎస్ పదవి వస్తుంది మనకి. వాస్తవంగా 1999లో ఈ కార్గిల్ వార్ తర్వాత కార్గిల్ రివ్యూ కమిటీ అని చెప్పేసి సుబ్రహ్మణ్య కమిటీ ఉంటుంది. అది ఎస్ వి నీడ్ సిడిఎస్ ఫస్ట్ అని చెప్పింది. గ్రూప్ ఆఫ్ మినిస్టర్స్ మంత్రుల బృందం అని చెప్పేసి అద్వానీ ఉంటాడు, ఆయన కూడా ఎస్ వి నీడ్ అని చెప్పేసి చెప్పడం జరిగింది. తర్వాత షకేట్కర్ కమిటీ అని చెప్పేసి 2016లో ఐ థింక్ అది కూడా చెప్తుంది సిడిఎస్ అవసరం అని చెప్పేసి. ఫైనల్లీ 2019 December 31st ఫస్ట్ సిడిఎస్గా బిపిన్ రావత్, అవర్ గ్రేట్ నేషనలిస్ట్ అతను. నేను క్లాప్ చేసిన ఒకసారి చూసుకుని 24 minutes వీడియో ఉంటుంది. ఎంత దాని గురించి అంత కంప్లీట్గా. ఇంకోటి ఈ సిడిఎస్ అనే వ్యక్తి ఎందులో సభ్యుడిగా ఉంటాడు? డిఫెన్స్ అక్విజిషన్ కౌన్సిల్, అంటే ఏ ఆయుధాలు కొనుగోలు చేయాలనో ఇది చూస్తుంది, డిఫెన్స్ మినిస్టర్ ఆధ్వర్యంలో పనిచేస్తుంది. డిఫెన్స్ ప్లానింగ్ కమిషన్, దీనికి హెడ్గా నేషనల్ సెక్యూరిటీ అడ్వైజర్ ఉంటాడు. 3వది ఎన్ఎస్సి లోపల కూడా సభ్యత్వం ఉంటుందంటే ఉంటుంది. నేవీ చీఫ్గా కృష్ణస్వామినాథన్ వచ్చిందండి. ఇది కూడా కొత్త అప్డేట్ మనకి అపాయింట్మెంట్స్ విషయంలో. సమ్మిట్స్, ఫస్ట్ ఇంటర్నేషనల్ ఆప్థమాలజీ కాన్ఫరెన్స్ ఢిల్లీ హోస్ట్ చేస్తుంది, కంటి గురించి అధ్యయనం చేస్తుంది అది. స్పోర్ట్స్, లాస్ ఏంజల్స్ ఒలింపిక్స్ లోపల బెలారస్కి నిషేధం ఎత్తివేయడం జరిగింది, రష్యా మీద కంటిన్యూ అవుతుంది. రష్యా వాళ్ళు ఇప్పుడు హాజరు కావచ్చు, బట్ రష్యా యొక్క జెండా కింద కాదు, తటస్థ ప్లేయర్గా వాళ్ళు. అవార్డ్స్ అండి. సో వరల్డ్ ప్రెస్ ఫ్రీడమ్ అవార్డ్ అని చెప్పేసి యునెస్కో ఇస్తుంది కదా, సుడానిస్ జర్నలిస్ట్ సిండికేట్కి వచ్చింది. పులిట్జర్ బహుమతి ఇన్ఫ్యాక్ట్ ఆర్కే ఆనంద్, సుపర్ణ శర్మ అని చెప్పేసి 2 ఇండియన్స్కి వచ్చింది. కమిటీలు, ప్రాజెక్ట్ ఫ్రీడమ్, ఈ హార్మోస్ సంధి మీకు ఎప్పుడు వార్తల్లో ఉంది, మనం డిస్కస్ చేసినాం ఆల్రెడీ, ఇరాన్ వర్సెస్ అమెరికా నేపథ్యం లోపల. ఇన్ఫ్యాక్ట్ ఆ నౌకలని రక్షణ కోసం అని చెప్పేసి అమెరికా యొక్క ఆపరేషన్ ఇది. సో మన ఆపరేషన్ పేరు ఏంటి ఒకసారి మీరు ఆన్సర్ చేయండి. ఈ నౌక యొక్క రక్షణ కోసం అని చెప్పేసి ఇండియన్ నేవీ దేని చేపట్టింది? రిపోర్ట్స్ అండి. వరల్డ్ మైగ్రేషన్ రిపోర్టు, రెమిటెన్స్
మన ఇండియా ఫస్ట్ ఆల్వేస్ $100 బిలియన్ కంటే ఎక్కువ వచ్చిన ఫస్ట్ కంట్రీ ఇండియా. సెకండ్ మెక్సికో, థర్డ్ వచ్చేసి చైనా మొత్తం మీద ఏదో ఉంటుంది. రెమిటెన్స్ బయటకు పోయేటి ఎక్కువ యూఎస్ఏ. రెమిటెన్స్ మీన్స్ ప్రవాసులు మనకు పంపిన డబ్బులు అని చెప్పేసి పిలుస్తారు. సో టేడ్ టర్నర్ చనిపోయిండు. ఇతను CNN యొక్క వ్యవస్థాపకుడు, ఫస్ట్ 24 అవర్స్ న్యూస్ ఛానల్ ఇన్ వరల్డ్. ఇవి అండి మే 10th వరకు అప్డేట్స్. సో మే 10th మన హిందూ పేపర్ కూడా కవర్ చేయలేదు, నేను రేపు క్లాస్ చేస్తాను. ఇంకా వైఫై రాలేదండి, 3 days అవుతుంది మనకి. సో వైర్లు ఎక్కడికక్కడ కట్ అయిపోయినాయి. సో ఈరోజు సాయంత్రం కల్లా రావచ్చు. వచ్చినాక మనం వెంటనే బోర్డులో క్లాసెస్ డిస్కస్ చేద్దాం. ఎకనామీ ఫుల్ కంప్లీట్ అయిపోయింది. పాలిటీ లోకల్ బాడీ కూడా మీకు నోట్స్ అప్లోడ్ చేయడం జరిగింది. సో ఎకనామీ పాలిటీ కంప్లీట్ అయిపోయింది. హిస్టరీ ఈ మే మంత్లో కంప్లీట్ అవుతుంది. అన్సెంట్ హిస్టరీ కూడా మీకు. సైన్స్ అండ్ టెక్నాలజీ ఒకటే మనం బాకీ ఉంటాం ఇంకా. సో జూన్, జూలై, ఆగస్ట్, సెప్టెంబర్ 15 మీకు నోటిఫికేషన్ వస్తుంది. ఆలోపు ప్రిలిమ్స్ ప్లస్ మెయిన్స్ కంప్లీట్గా మీకు గ్రిప్ ఇచ్చి ఉండాలి. సెప్టెంబర్ 15 తర్వాత కరెంట్ అఫైర్స్ కాకుండా ఏ ఒక్క అంశం కొత్త చదవద్దు. అట్లా అయితే మన గ్రూప్ 2 జాబ్ ఈజీగా వస్తుంది. సో క్లాసెస్, నోట్స్, ప్రతి చాప్టర్కి నోట్స్ ఉంది, క్లాస్ ఉంది, టెస్ట్ కూడా అందులోనే ఉన్నాయి. వేరే టెస్ట్ సిరీస్ అని చెప్పేసి ఏం తీసుకోవద్దు, అందులోనే మీకు ఎవ్రీ చాప్టర్కి ఉన్నాయండి. సో ఒకసారి చెక్ చేయండి, మీ యొక్క విజయాన్ని సులభతరం చేస్తుంది. ఓకే, థ్యాంక్ యూ వెరీ మచ్.